హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పంచదార లడ్లు. వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ పంచదార లడ్లు పూస బాగా రౌండ్గా అలాగే పైన సాఫ్ట్గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ చెప్తూ లడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకోసం ముందుగా నేను 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. మీరు ఏదైనా గ్లాస్తో అయినా సరే మెజర్ చేసుకోవచ్చు. 2 కప్పుల శనగపిండికి 2 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకొని ఈ పిండిని అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో ఆ కప్పుతో 1.25 కప్పు వరకు నీళ్లు పడతాయండి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. కొంచెం దోశ పిండి బ్యాటర్లోగా ఉంచుకోవాలి. 2 కప్పుల పిండికి 1.25 నుంచి 1.5 కప్పు వరకు నీళ్లు పడతాయి, చూసి వేసుకోండి. పోసు తీయడం కోసం ఇలాంటి గిరిటను తీసుకోండి, లేదంటే చిల్లులు గిరిటైనా పర్వాలేదు. కానీ ఈ రెండిటికి పోసు తీసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, నేను వీడియోలో చూపిస్తాను. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కొద్దిగా పిండి వేసి చూడండి. పూస ఈ విధంగా మనం పిండి వేయగానే పైకి తేలాలి, అప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ హీట్ ఎక్కినట్లు. తర్వాత పోసు గరిటె తీసుకొని అందులోకి పిండిని గరిటెతో కానీ లేదంటే ఏదైనా గ్లాస్ తీసుకొని కానీ ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. మనం పిండి వేయగానే పూస అంతా ఆయిల్లో స్ప్రెడ్ అవుతుంది. పిండిని ఆయిల్లో వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే పూస తొందరగా కలర్ మారిపోతుంది. కలర్ మారకుండా లైట్ ఎల్లో కలర్లో ఉన్నప్పుడే మనం పూసని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పిండి కలిపేటప్పుడు మనం 2 స్పూన్లు వరిపిండి వేసాం కదా, వరిపిండి వేయడం వల్ల పూస ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారుగా, పూస రౌండ్గా తోకలు లేకుండా వచ్చింది. ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. పూస క్రిస్పీగా కావాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయితే సరిపోతుంది. అలాగే పిండిలో కొంచెం మనం బేకింగ్ సోడా కలిపాం కదా, దానివల్ల పూస బాగా రౌండ్గా వస్తుంది. పూస అంతా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. పంచదార లడ్డు కోసం పూస క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. పిండి వేసే ప్రతిసారి గెంటిని ఈ విధంగా 2 వైపులా క్లీన్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే పొడుగ్గా వస్తాయండి పూస. అలాగే పూస వేసేటప్పుడు ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు ఈ గరిటెలో చూపిస్తాను. దీంట్లో వేయడం వల్ల ఇవి బెజ్జాలు లావుగా ఉంటాయి, అందుకే పూస లావుగా వస్తుంది. అంతేకాకుండా మధ్యలోకి బెండ్ అయి ఉంటుంది కాబట్టి తోకలు వస్తాయండి. మనం పిండి అదే అయినప్పటికీ చూసారా, ఫస్ట్ గరిటెతో వేస్తే బాగా రౌండ్గా వచ్చాయి. ఈ చిల్లులు గరిటెతో వేయడం వల్ల కొద్దిగా పొడుగ్గా తోకలు వచ్చాయండి పూసకి. అది ఈ రెండిటికి డిఫరెన్సు. అయినా కూడా టేస్ట్ మాత్రం ఒకటే. ఇదే విధంగా నేను మిగిలిన పిండిని కూడా పూస పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారుగా, పూస అంతా బాగా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం ఎంతైతే శనగపిండి తీసుకుంటామో అంత పంచదార తీసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల పంచదార, అలాగే 1/2 కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి పంచదారని ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ మధ్యలోకి తీగ కట్ అయితే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు. ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. స్టవ్ ఆపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పూసనంతటిని వేసుకోవాలి. ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, 2 ఇలాచి, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల లడ్డుకి మంచి టేస్ట్ వస్తుంది. మనం బయట స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ వస్తుంది. ఈ పూసనంతటిని 2-3 నిమిషాల సేపు బాగా కలుపుకొని ఈ విధంగా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. 3-4 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా పూసని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల లడ్డు పైన స్మూత్గా, అలాగే మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది.
అంతేకాకుండా పైన కోటింగ్ లాగా ఉపయోగపడుతుంది. దీన్నంతటిని మరొక 2 నిమిషాల సేపు కలుపుకున్నారంటే పాకమంతా పూస అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా పిండిని తీసుకొని అరిచేతిలో పెట్టి ఈ విధంగా రెండో చేతి సహాయంతో ఒత్తుకున్నారంటే లడ్డూ షేపు వచ్చేస్తుంది. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని చుట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే పంచదార లడ్లు 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. లడ్డు చుట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. అప్పుడు పూసలో ఉండే పాకం అంతా బయటకు వచ్చి లడ్డు స్టిఫ్గా అవుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పంచదార లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా సూపర్గా ఉంది. ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.